వెల్కమ్ టు ఐ న్యూస్. నల్గొండ జిల్లాను వణికిస్తున్న ఫార్బుల్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. తెలంగాణ కాలనీలో 4 మృతదేహాలు బయటపడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది హత్య, ఆత్మహత్య లేక పక్కా ప్లానింగ్ తో చేస్తున్న క్రైమ్ ఆపరేషన్ అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు. ఈ కేసును స్వయంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షిస్తున్నారు. అది నల్లగొండ పట్టణం, తెలంగాణ కాలనీ. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా క్రైమ్ స్పాట్ గా మారిపోయింది. ఒకే చోట 4 మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మృతుల్లో దంపతులు సుల్తానా, హసీనా, కొడుకు మజ్మల్, కూతురు అఫోరాగా గుర్తించారు. సుల్తాన్ బ్యాగుల వ్యాపారం చేస్తుండగా హసీనా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సుల్తాన్కు హసీనా రెండో భార్య. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగిందా? హత్యకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా, లేదా ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా? ఇవన్నీ పోలీసుల ముందున్న అనేక సవాళ్లతో కూడిన ప్రశ్నలు. హత్యకు కొద్ది సమయం ముందు ఇంటి నుంచి అరుపులు వచ్చాయని స్థానికుల మాట. అంటే ఏదో వ్యక్తి ఆ సమయంలో ఉన్నాడనేది అందరి అనుమానం. ఇదే నిజమైతే ఆ 5వ అగంతక వ్యక్తి ఎవరు? 4 చంపాడంటే అది ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఎవరిదైనా సాయం పొందాడా? ఇలా రకరకాల కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత విషయం గుప్పుమంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ దర్యాప్తు కోసం దాదాపు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న క్లూను కూడా వదలకుండా అధికారులు జల్లెడపడుతున్నారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు, మృతుల కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఘటనకు ముందు ఎవరితో మాట్లాడారు, ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కాకిలు. అంతేకాదు, కాలనీ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు, వాహనాల రాకపోకలు, గుర్తు తెలియని వ్యక్తుల ఎంట్రీలపై నిఘా పెంచారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాలు కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. వేలిముద్రలు, DNA నమూనాలు, సంఘటనా స్థలంలో లభించిన ఇతర ఆనవాళ్లను విశ్లేషిస్తున్నారు. 4 ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీ కేసు వెనక అసలు కథేంటి? హంతకులు ఎవరు? లేక దీని వెనక మరేదైనా కోణం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం నల్లగొండ పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా ప్రజలందరి చూపు ఈ కేసు దర్యాప్తుపైనే ఉంది. కిల్లర్ ఎవరు, క్లూ ఎక్కడ అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ ఫోర్బుల్ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది.